ఇటు గ్రేటర్ పోలింగ్లో అనేక మంది సామాన్య ఓటర్లకి సంబంధించి ఓట్లు గల్లంతవుతున్న విషయం పొద్దునుంచి చూస్తూ ఉన్నాం. అయితే ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ఓటు కూడా గల్లంతైన అప్డేట్ మనకు వచ్చింది. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుటేటర్ మురళి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మురళి, ఏకే ఖాన్ ఓటు గల్లంతైందా? దీనికి సంబంధించి అధికారులు ఫిర్యాదు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎట్లా జరిగింది? కుందరబాగులో నివసిస్తున్న ఏకే ఖాన్ ఈ రోజు ఉదయం చెన్నై స్కూల్లో ఓటు వినియోగించుకోవడానికి వెళ్లారు. అక్కడ వెళ్లేసరికి లిస్ట్ లో అతని పేరు లేకపోవడంతో కుందరబాగులో ఉన్న మరో 4 బూత్లు కూడా వెతికారు. ఆ ఉన్న 4 బూత్లో 2-3 సార్లు వెతికినా లిస్ట్ లో పేరు లేకపోవడంతో అతను తన ఓటు గల్లంతైన విషయాన్ని గుర్తించి అక్కడ ఉన్న ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు సమయం దాటిపోవడంతో ఇక చేసేది లేక ఏకే ఖాన్ తిరిగి తన క్వార్టర్స్ వెళ్ళిపోయారు. గత సంవత్సరం ఎన్నికలప్పుడు కూడా ఖచ్చితంగా ఇదే పోలింగ్ బూత్ లో ఓటు వినియోగించుకున్నా, కానీ ఈసారి ఎందుకు గల్లంతైందో దర్యాప్తు చేయాలంటూ అతను ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎన్నికల అధికారులు ఏకే ఖాన్ ఓటు ఏ దశలో గల్లంతైంది అనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మురళి, ఇప్పటికే పొద్దునుంచి చాలా మంది ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక ఏరియాలో 200 మంది, కొన్ని చోట్ల 10ల సంఖ్యలో ఓట్లు గల్లంతవడం, అంటే ఓటు వేద్దాం టైం తీసుకుని పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చినా ఓటు లేకపోవడం కొంత నిర్లక్ష్యం అనుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఇలాంటి ముఖ్యుల ఓట్లు కూడా గల్లంతవడానికి సంబంధించి? అంటే ఇందులో కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఏకే ఖాన్ ఒకటే కాదు, కుకట్పల్లి వేవికంతన కాలంలో 30 ఓట్లు గల్లంతాయి. అదేవిధంగా మియాపూర్ లో 13 ఓట్లు గల్లంతాయి. శేర్లింగపల్లి మండలంలో 23 ఓట్లు. ఈ విధంగా ఎక్కడ తీసుకున్న ఓట్లు గల్లంత బాగానే జరుగుతున్నాయి. అటు కుందనబాగుతో పాటు కంచనబాగు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా ఓట్లు గల్లంతినట్లుగా వివరాలు వస్తున్నాయి. కానీ ప్రముఖ సెలబ్రిటీ అయిన ఏసీబీ డీజీ కేకే ఖాన్ ఓటు గల్లంతవడంతో ఈ వార్త వెలుగులోకి రావడం, వికటాధికారులు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత ఓట్లు అయినప్పుడు కూడా గత ఎన్నికలకు ముందు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 15 రోజుల ముందు వెరిఫై చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి, కొన్ని ఓట్లు గల్లంతాయి. దాన్ని కానీ స్లిప్పులు తీసుకొస్తే వెంటనే ఓటు వేయొచ్చు అంటూ ఎన్నికల అధికారులు ప్రకటించిన ఈ స్లిప్పులు తీసుకొచ్చి ఓటర్ కార్డు పాటు ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన ఆ లిస్ట్ లో పేరు లేకపోవడంతో తప్పని పరిస్థితులు అందరూ వెనక్కి తిరుగుతున్నారు. అదే కోవలో ఏకే ఖాన్ పేరు కూడా చేరడం గమనార్హం. రైట్ మురళి, థ్యాంక్ యూ.